నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. బలుసులమ్మ గుడి ప్రాంగణంలో ఆదివారం రాత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దంపతుల కళ్యాణం. బీసీలంతా ఐక్యతగా ఉంటూ గౌరవం పెంచుకోవాలి. సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. కాయకురం గ్రామంలో సచివాలయ భవనాలను రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పప్పాల వాసుబాబు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ. జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపండి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. పెదతాడేపల్లిలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ కార్యక్రమం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో దేవాదాయ శాఖ ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాల నిర్వహణలో భాగంగా బలుసులమ్మ గుడిలో ఆదివారం రాత్రి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. స్వామివారు, అమ్మవారు భక్తులకు కళ్యాణమూర్తులుగా దివ్య దర్శనం ఇచ్చారు. ప్రఖ్యాత వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం నుండి వచ్చిన అర్చక స్వాములు అక్కడ ఆలయంలో ఏ రీతిన స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారో అదే రీతిన ఇక్కడ కూడా ధర్మ ప్రచార మహోత్సవంలో నిర్వహించారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని కళకు కట్టినట్లుగా జరిపించడంతో భక్తులు పులకించిపోయారు. మంత్రి కొట్టు సత్యనారాయణ సతీమణి సౌదిని కుమారి, కుమారుడు కొట్టు విశాల్, సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, బలుసులమ్మగుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, సభ్యులు వట్టుప్రోలు రాము, గార్లపాటి వీరకుమార్, అప్పన రమేష్, పెదప్రోలు వెంకట భాస్కరాచార్యులు, నొన్నా శ్రీరంగ నాయకులు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం నుండి తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలను, స్వామివారి కళ్యాణ తలంబరాలను అందించారు. ప్రారంభం చేసుకుంటాము. అద్భుతమైనటువంటి దాన్ని ప్రారంభం అని చెప్తూ ఉంటుంది విష్ణుదాసాన్ని. చక్షుతోనే గ్రహిస్తారు. స్వామివారికి భక్తులంటే అపారమైన ప్రేమ, అలాగే భక్తులకి స్వామివారు అంటే అపారమైన భక్తి. ఈ రెండే ముక్కలు నాకు. స్వామివారికి భక్తులు చూసి ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి భక్తులు చూసి సంతోషం ఒకటే కాదు కదా, మనం డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారంగా ఒక లైను లేకపోతే తోసుకోవటం లేకపోతే అటువంటివి చేయకూడదు కదా. తొందరపడిపి ఏది ఇప్పుడు ఇంత దీర్ఘంగా విన్నారు, ఏ విషయంలో తొందరపడకూడదు కదా. వాళ్ళు కాదు నేను అంత ముందర వెళ్ళిపోవాలి, నేను తొందరగా ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టాలా ఇది అని చెప్పి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి అనుకోవచ్చు, కానీ అందరికీ ఉంటాయి కదా. దయచేసి ఇది తీసేయమంటారా, డిసిప్లిన్ లో ఉండి మనం చేద్దాం. తారేపల్లిగూడెంకి వచ్చి మేము చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతి ఒక్క ఆలయం వారు గర్వపడి చాలా సంతోషపడితే వాళ్ళు మేము గర్వపడ్డాం. కాకపోతే చిన్న విషయం ఏంటంటే మీరు తోసుకోవడం, కొంతమంది ఎవరైనా మిమ్మల్ని ఆపడానికి కోసం ఒక మాట గట్టిగా అరవడం, మీరు కొంతమంది దాన్ని బాధపడటం, అది నాకు నచ్చట్లేదు, ఇక్కడ ఎవరికి నచ్చట్లేదు. మీరు కొంచెం డిసిప్లిన్గా ఒకళ్ళెవరిని తోస్తారనుకోండి, మీ పక్కన వాళ్ళకి దయచేసి నిమిషాలు 6 గంటలు అయిపోయింది విలువించి
ఇక్కడున్న మీకు సేవ చేసిన వారు అందరికీ విలువిచ్చి ఒక్కసారి నేను డిసిప్లైన్ గా తోసుకోకుండా ఉంటాను అని చేతులు అందరూ పైకి ఎత్తండి. మీరు కొంచెం ఈ రోజు ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తే రానున్న కార్యక్రమాలు ఇంకా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఒక ఇదిగోమ్మా మీకు ఇదే చెప్పాను, స్వామివారికి ఇంకా మంచి సంతోషం. దేవాదాయ శాఖ మధ్యులు పొట్టు సత్యనారాయణ గారి యొక్క సంకల్పంతో ఈ పూట సింహాచలం నుంచి కదిలి వచ్చిన శ్రీ భూ సమేత నరసింహస్వామి వారికి ఈరోజు నయనానందకరంగా భక్త మనోజ్ఞంగా కళ్యాణోత్సవాన్ని విలక్షణమైన పాంచరాత్రాగమానుసారంగా అర్చక స్వామి నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. సింహాచలంలో అడుగడుగున ఎన్నెన్నో విశేషాలు మీకు అందరికీ తెలుసు. అక్కడ కప్పస్తంభం దగ్గర మరి ఆ తాడు పెట్టి కట్టించుకుంటే కలిగేటువంటి పుణ్యం, స్వామివారికి చందన వైభవం, అన్నిటికీ మించి చతుర్వింశతి కేశవాది రూపాలు, స్వామివారిలో ఉండేటువంటి వివిధమైనటువంటి ఆ మండపాలు, అలంకారాలు, శిల్పాలు, చాలా అత్యద్భుతమైనటువంటి సింహాచల దేవాలయం. ఈ కూర్మ, వామన, మత్స్య అవతారాల కన్నా నరసింహస్వామి అవతారం చాలా కొద్ది సమయమే ఉంది. కొంతమంది పండితులు దాన్ని లెక్క వేశారు. లెక్క వేసి 32 నిమిషాలు దాని యొక్క లెక్కను తేల్చారు. తర్వాత చెంచులక్ష్మి కథ, ఇవన్నీ సినిమాలు హడావిడి, ఇదంతా వేరే పురాణాల కథ. కానీ స్వామివారు కేవలం 32 నిమిషాలు మాత్రమే ఆ సాయంకాలం వేళ ఉద్భవించి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని సంరక్షించి తిరిగి స్వామివారు అదృశ్యమైపోయారు. మనకు కూడా ఏదైనా శత్రుబాధలు కానీ, అనారోగ్యం కానీ, లేకపోతే ఇతరత్రా ఏదైనా ఇబ్బందులు ఉంటే నరసింహస్వామి వారిని కనుక మీరు ప్రార్థన చేస్తే, నరసింహస్వామి వారికి ఏదైనా మీరు నివేదనలు సమర్పిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. బీసీలంతా ఐక్యంగా ఉంటూ గౌరవం పెంచుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక పెత్తాడిపల్లి పరిధిలో ట్రినిటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం బీసీ చైతన్య వేదిక బహిరంగ సభ జరిగింది. ఈ సభకు బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ బీసీలు 10 మందిని హక్కున చేర్చుకోవాలని అన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ దామాషా పద్ధతిగా బీసీలకు అవకాశాలు కల్పించిందన్నారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు బీసీలకు కేటాయించి సముచిత స్థానం కల్పించినందున అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కొప్పువెల్లమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాసరావు, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గుమ్మలూరి శ్రీహరిరావు, వివిధ సంఘాల నాయకులు బొద్దాని శ్రీనివాస్, అడ్డాన్ నరసింహారావు, చిటికన ప్రసాద్, ముద్రగడ లలిత కుమారి, లక్కోజు సుజాత, జీకే ఆనంద్, కిలాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నేత అయినటువంటి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా బీసీ చైతన్య వేదిక జనతా పార్టీ నాయకులు శ్రీ బాకా సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన మాజీ జిల్లా మన పెద్ద మేక శేషబాబు గారికి, అదేవిధంగా మన యువ నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మల్లేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ విధంగా ఒక మహిళ ముందుకొచ్చి మన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ చైతన్య వేదిక తరఫున అంటే పెద్దలందరికీ కూడా ఇంతటితో ముగిస్తున్నాం. రాష్ట్రంలో 65% ఉన్న బీసీలు ఒక్కటిగా ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆవేశాలకి గురిగా మనది ఇంకా మైనస్ చేసుకోవద్దని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి కోరుతున్నాను. ఇవాళ నేను అస్తిని ఎమ్మెల్యే సీట్కి ట్రై చేశాను. ఆ రోజుల్లో కష్టపడ్డాను, తిరిగాను. కొన్ని కారణాల చేత నాకు రాలేదు, వేరే వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ నేను అలాగే ఉండి కష్టపడి గెలిపించాను. తర్వాత నాకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. నేను అన్ని వర్గాల వారిని, నా దగ్గరికి ఎవరు వచ్చినా పనిచేసేయటం నాకు అలవాటు.
ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం ఈ వర్గం అని చూడను. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మేలు జరగాలి. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఆ పని అయిందంటే నాకు సంతోషం. ఆ రకంగా చేసి పెట్టేబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, మీ అందరి దయ వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీలకి గౌరవించి, బీసీలకి మంచి చేసి, బీసీలకి సహాయపడి, మీ డబ్బు సాయం చేయవసరం లేదు, మాట సాయం చేస్తే చాలు, అని 10 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. ఉమాబాలకి అవకాశం వచ్చింది. ఉమాబాల పార్లమెంట్కి సరిపోదు, ఎమ్మెల్యేకే సరిపోనుంది. కానీ అవకాశం ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీ కన్నా బీసీకి మీరు గౌరవం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ బీసీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆవిడ్ని గెలిపించుకుంటే మళ్ళీ రేపొద్దున ఇంకో బీసీకి అవకాశం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇచ్చేదంటే మన బీసీలకు డబ్బులున్న వాళ్ళు తక్కువ, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేలాగా మనందరం కృషి చేయాలి. నేను ఇందాక చెప్పాను, జేబులో డబ్బు ఖర్చు పెట్టవద్దు, మాట సాయం చేయండి అని. మీరందరూ మాట సాయం చేయండి. ఈ బీసీ వేదికని ఏర్పాటు చేసిన శ్రీనివాస్కి సార్థకం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 5 ఏళ్ళు ఒకలా లేనట్టుగా అందరి మనసులో ఒకలా ఉండవు. ఇదంతా అర్థం చేసుకుని ఓపికగా ఉండండి. అన్నీ మంచి జరుగుతాయి, మంచి జరుగుద్ది, వీళ్ళకి సార్థకం ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు పడ్డారు ఈ మీటింగ్ కోసం. బలంగా ఉందాం, 10 మందిని చేర తీసుకుందాం, 10 మందిని మంచి చేసుకుందాం, 10 మంది కుటుంబాలకు మేలు చేద్దాం, మాట సాయం చేద్దాం. నా కుటుంబ సభ్యులందరినీ కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నేను ఈ మీటింగ్లో మాట్లాడదలుచుకోలేదు. మరొక మీటింగ్లో మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం. బీసీ చైతన్య వేదిక అనేది మరి యొక్క జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా చక్కగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకుల్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి వారి యొక్క మనోభావాలు తెలుసుకోవడమే కాకుండా రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి కూడా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు రాబోయే కాలంలో బీసీలకి అవకాశాలు కల్పించేటువంటి విధంగా బీసీలకి రావాల్సినటువంటి రాబోయే కాలంలో బీసీలకి తామాసా పద్ధతిలో జనాభా ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇచ్చినప్పుడే మరి బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, ఏదైతే ఆశించారో ఆ ఆశించినటువంటి విధంగా మరి రాబోయే కాలంలో రాజకీయ పార్టీలన్నీ కూడా అవకాశాలు కల్పించాలనే విధంగా కూడా మరి మీరు అందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి మరి ప్రతి ఒక్కరు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆ పార్టీలోనే వారు ఎక్కడా కూడా రాజకీయ పార్టీలను అడగలేనటువంటి పరిస్థితి. కానీ ఇటువంటి చైతన్య వేదికల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మనకి రాజకీయ పార్టీల అవకాశం కల్పించకపోతే ఎందుకు ఎవరనేటువంటి విధంగా ప్రశ్నించడానికి, అదేవిధంగా మన తరఫున పోరాటం చేయడానికి, మన తరఫున మాట్లాడటానికి మరి ఇటువంటి వేదిక అనేది ఉందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. బీసీల అభ్యున్నత కోసం ఎంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ ఎన్నో ప్రయత్నాలు మరి మన వేర్వల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఇలాంటి సభల్ని వెనక ఉండి నడిపించి బీసీల అభ్యున్నత కోసం చేసిన ప్రయత్నం వలన ఈరోజు మనం ముందడుగు వేయగలుగుతున్నాం. అలాగే వేదిక పైన అనేక మంది వివిధ స్థాయిల్లో పదవుల్లో ఉన్నారంటే బీసీలుగా మనం పోరాటం చేసిన ఈ పోరాట ఫలాలను అనిపిస్తూనే ఇక్కడ ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తించినాయి. ఏ పార్టీ ఎక్కడ ఏ బీసీకి ఇచ్చినా కూడా గతంలో ఒక ఉన్నత వర్గానికి ఆర్థికంగా బలమైన వారే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వగలరు అన్న నిర్ణయాన్ని మార్చి ఒక నాయకుడు బీసీకి అవకాశం ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు, ఇలాంటి మాటలు కాకుండా మన బీసీ అభ్యర్థి ఎక్కడ ఉన్నా, ఏ పార్టీ తరఫున ఉన్నా మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలనే చైతన్యాన్ని పొందాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారు ఇచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం. గతంలో ఇలా చేయడానికి ఏ పార్టీలు కానీ ఏ నాయకులు కానీ ధైర్యం చేసేవారు కాదు. ధైర్యం చేస్తున్న నాయకుడు ఎవరు, ఆ పార్టీ ఏంటి అనే దానికన్నా ఎవరికి అవకాశం వచ్చింది, మనం దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి,
మనకి అధికారం దిశగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదండి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఈ బీసీ చైతన్య వేదిక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం బీసీలలో ఉన్నటువంటి అనైక్యతను అదేవిధంగా వారిలో చైతన్యం నింపడానికి ఈ బీసీ చైతన్య వేదిక ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వారు అన్ని పార్టీల నుంచి అదేవిధంగా అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది. కనుక దయతోటి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా బీసీల అభివృద్ధికి అదేవిధంగా రాబోయే కాలంలో బీసీల అభ్యర్థులను మనం ఎలా గెలిపించుకోవాలి అని అందరూ కూడా తమ సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ఇది బీసీ కుటుంబం కార్యక్రమం కనుక వచ్చిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలని విమర్శించడం కానీ ఒక పార్టీ విమర్శించడం కానీ ఇటువంటి ఏమి చేయకుండా మన బీసీల అభివృద్ధికి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైతే బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరూ కూడా మనం ఒక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ ఏ విధంగా గెలిపించుకోవాలి, పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనందరూ కూడా గెలిపించవలసిన అవసరం ఉంది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో 2 సచివాలయ భవనాలు, 2 రైతు భరోసా కేంద్రాలను ఆయన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ వాసుబాబులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన కొనసాగిస్తుందన్నారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, మరడా మంగారావు, గంటా ప్రసాదరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ చిత్రపటానికి జనసేన శ్రేణులు పాలాభిషేకం చేసి పల్లెపోరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో బొలిశెట్టికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపాలని కోరారు. అడపా ప్రసాద్, మణికంఠ, చాపల రమేష్, యాండ్రపాటి రాజు, నాని, ఏడుకొండలు, శ్రీరామ్, నారాయణమూర్తి, శివ తదితరులు పాల్గొన్నారు. మరి అంకోపాపురం జనసేన కుటుంబ సభ్యులతో మరి ఇంటికి కూడా శ్రీను గారు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన కృష్ణాపురం ఇచ్చేవారు. టీటీడీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పెద్ద తాడేపల్లిలో 2వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిమి రవికుమార్, మిద్దె కనకారావు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఎర్రబండి సతీష్, ముప్పుడి రమేష్, ఆలపాటి నాగు పాల్గొన్నారు. అదేవిధంగా పెత్తాడపల్లి నాయకులు పోతుల అన్నవరం, పరిమి సురేష్, గోవింద్, సత్యనారాయణ, సోమరాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సార్ గట్టిగా 10 మంది మీరు డ్రైవర్ మనోడు త్వరగా డైరెక్ట్ లైన్కి వెళ్ళిపోతాం.
అద్భుతమైన స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఫ్యామిలీ కూడా ముందుకొచ్చి చెప్తున్న పరిస్థితులు కనపడతాం. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సామాజిక వర్గానికి అనేక సేవలు చేయడం జరిగింది. మరి సోదరులారా, మీరు ఆలోచించండి. మీకు చెందిన 27 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. దాంట్లో ముఖ్యంగా మరి ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాన్ని ఎత్తేయడం జరిగింది. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో పిల్లల్ని చదివించుకోవడానికి లేకోకుండా ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక్క లోను సబ్సిడీ లేకోకుండా, ఇచ్చే పరిస్థితి లేకోకుండా చేసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి సోదరులారా, ఆలోచించండి. ఎవరైతే ఆయన నవరత్నాలు ఇస్తారన్నారో ఆ నవరత్నాలన్నీ కూడా అందరికీ ఇచ్చే పథకాలే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తున్నాడు తప్పితే ఎస్సీ సామాజిక వర్గ సప్లాన్ నిధులను కూడా వాడుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా అన్యాయం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా న్యాయం చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా పెట్టడం జరిగింది. అలాగే మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ పథకాలు అన్ని కూడా కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా రూపకల్పన చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుంది. వైసీపీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 13వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న రైతు గర్జన సభను విజయవంతం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట గంగరాజు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ధనా రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా రైతు గర్జన నిర్వహిస్తామన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, నరసింహారావు, కిసాన్ మోర్చా నాయకులు దాసరి బాబీ, చేకూరి గంగాధర్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం యువజన రైతు శ్రామిక అనే ప్రభుత్వం పూర్తిగా రైతు అనే పేరు పెట్టుకుని పూర్తిగా రైతు పక్షపాతనని చెప్పుకుంటూ రైతుకి మేము మేలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. మనం చూసినట్లయితే కేవలం గత అక్టోబర్ 2023 సంవత్సరం అక్టోబర్ నాటికి నీటి ఎద్దడి ద్వారా కేవలం 400 ఈ ఆంధ్రప్రదేశ్లో 403 నీటి కరువు మండలాలుగా ప్రకటించవలసి ఉండగా కేవలం 103 మండలాలు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుని రైతుకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనం చూసినట్లయితే మిచాంగ్ తుఫాను కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ రైతులకి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అనేటువంటి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకుని వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రీమియాన్ని నేను కడతాను, ఎవరు ఏ రైతు కట్టుకోవద్దని రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతులతోటి కట్టనివ్వకుండా ఒక పక్క తన కూడా కట్టకుండా ఈ యొక్క ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా రైతును మభ్యపెడుతూ రైతును మోసం చేస్తూ ఈ మన మెస్సాంగ్లో వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోకుండా ఆ యొక్క బీమా రాకుండా రైతాంగం పూర్తిగా నష్టపోయి రైతును మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరోపక్క పంట కాలవారు
మురుగు కాలువలు కనీసం తవ్వకుండా ఒక పక్క నీటి ఎద్దడితో ఈ యొక్క రాష్ట్ర రైతాంగం కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆదివారం సాయంత్రం బీవీఆర్ కళాకేంద్రంలో బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, ఘంటసాల గానసభ అధ్యక్షులు కాసిం ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఘంటసాల సంగీత విభావన నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు గాయకులు ఘంటసాల పాడిన పాటలు పాడి అలరించారు. అతిథులుగా ఇగ్గి నాగబాబు, కర్రి ప్రభాకర్ బాలాజీ, తాడేపల్లి ఈశ్వరరావులు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయకులు, ప్రముఖ సినీ నటులు జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా వ్యవస్థాపకులు శ్రీపాద జిత్ మోహన్ మిత్రాకు ఘంటసాల అవార్డు ప్రదానం చేశారు. కళా సేవకులు మానస ప్రింటర్స్ అధినేత, తాడేపగూడెం మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ శాశ్వత గౌరవ అధ్యక్షులు, బీవీఆర్ కళాకేంద్ర సహాయ కార్యదర్శి పిటి వెంకన్నను సత్కరించారు. అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఒడయార్ జ్యోతి ప్రజ్వలన చేయగా ఘంటసాల గానసభ సెక్రటరీ కృష్ణ సభా పరిచయ కార్యకర్తగా వ్యవహరించారు. కళాబంధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు సభా అధ్యక్షులుగా సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘంటసాల గానసభ అధ్యక్షులు కాసిం వందన సమర్పణ చేశారు. ఆర్కెస్ట్రా రంగంలో బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో పెద్దరాజు గారు కొంచెం అనుకోండి. అది గానగంధర్వ ఘంటసాల గారి 50వ వర్ధంతి. ఒక మహాగాయకుడు చనిపోయి 50 సంవత్సరాలు అయినా ఇంకా ప్రజలు ఇంతమంది వారి పాటలు కానీ వారి గురించి కానీ మరి మాటలు చదవబడ్డానికి కారణం ఏంటంటే ఒక కళాకారుడు చనిపోయిన కొన్ని రోజులకే మర్చిపోతారు. కానీ మన గానగంధర్వ ఘంటసాల గారు 50 ఏళ్ళు అయిపోయి నేను దగ్గర
జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా పెట్టి 54 ఏళ్ళ నుంచి భారతదేశంలో 6000 ప్రోగ్రాలు చేశా. 1954లో ఘంటసాల గారు ఎవరో నాకు తెలియదు. ఆయన పాటలు 1949లో అనుకోకుండా ఆయన ఒక పాట పాడింది నేను. అప్పుడు నాకు 7 సంవత్సరాలు. అంటే పాట ఏంటో తెలియదు, అది సందర్భం తెలియదు, ఎవరు పాడో తెలియదు, మిడిమిడి జ్ఞానం. మా పెద్దన్న గారు ఒరే పదే పాడేవరా, నువ్వు పాట పాడు మొదలుతావు, 4 వేషాలు వేయగలను. మా అన్నయ్య పెద్ద డ్రామా ఆర్టిస్ట్ పసలు సూర్యచంద్రరావుకి రైట్ హ్యాండ్ మా అన్నయ్య శ్రీపాద పట్టాకి ఆంధ్రప్రదేశ్ పోయి సెక్రటరీ చేశాడు. తర్వాత సంగీత నాటకాలు చైర్మన్ చేశాడు. గత 47 సంవత్సరాలుగా ఘంటసాల గారి పేరు మీదుగా ఘంటసాల గానసభ పేరుతో ఒక చిరుద్యోగి అయినప్పటికీ కూడా తన శక్తికి మించి ఘంటసాల గారి భక్తుడిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ కార్యక్రమంలో కళాకారులందరినీ, కళా పోషకుల్ని ఒక చోటుకు చేర్చి ప్రతి సంవత్సరం కూడా ఘంటసాల అవార్డులను కూడా ప్రతిభ కలిగినటువంటి కళాకారులకు అందించడం, ఆ విధంగా కళాసేవ చేస్తున్నటువంటి వారికి కూడా అందించడం చాలా ఆనందదాయకం. ఈ రోజున ఘంటసాల అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి మిత్రులు పెద్దలు జిత్మోహన్ మిత్ర గారు. ఆయన గురించి చాలామందికి ఇక్కడ తెలియకపోవచ్చు. గత 4-5 దశాబ్దాలుగా ఈ ఆర్కెస్ట్రా పేరుతో, అలాగే సినీ రంగంలో కూడా అనేక పాత్రలు పోషిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి జిత్మోహన్ మిత్ర గారు 80స్లో ఈ తాడేపల్లిగూడెంలో పాతూరులో కానీ అలాగే కొబ్బరితోటలో కానీ అనేక చోట్ల ఆ రోజుల్లో ఆయన ఆర్కెస్ట్రా అంటే పెద్ద క్రేజ్. ఆ పాటని చూసి ఆ రోజుల్లో ఆయన 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్లో దీంట్లో ఉద్యోగం రావడం కూడా పాట ప్రాణం, అలాగే ఆయనకి జీవం పోసింది, జీవనాధారం అయింది పాట. అలాగే అందరికీ మంచి వ్యక్తులకి ఘంటసాల గారు ఎన్నో కష్ట నష్టాలు కూర్చి మరి తన యావత్ జీవితం బతికినటువంటి అతి తక్కువ కాలం. ఆయన 52 ఏళ్ళే జీవించారు. 30 ఏళ్ళు ఆయన సినీ ప్రస్థానం, పాటల ప్రస్థానం అయినప్పటికీ కూడా ఎన్నో ఒడుగొడుకులను అనుభవించి కూడా అగ్ర స్థాయికి చేరటం, అలాగే మాధుర్యంతో గంభీరత్వంతో ఉన్నటువంటి గొంతు అరుదుగా ఉంటుంది. అలాగే భాష పట్ల, సాహిత్యం పట్ల, తెలుగు పట్ల మరి మమకారం, అలాగే పూర్తి కర్ణాటక సంగీతాన్ని విజయనగరం కళాశాలలో సుశిక్షితులైనటువంటి ఘంటసాల గారు తర్వాత కర్ణాటక సంగీత కచేరీలు చేశారు. అలాగే ఎన్నో నాటకాల్లో కూడా వారు నటించడం జరిగింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు రెడ్డి సహచరులుగా వారిద్దరూ కూడా ఎన్నో నాటకాల్లో వారు పాల్గొనడం కూడా జరిగింది. వారి తండ్రి గారు కూడా మృదంగ విద్వాంసులు. వారు చనిపోయే ముందు ఈయన కూడా కొంత నాట్య ప్రవేశం కూడా ఉంది, బాలభరతుడు అనే నామం కూడా ఉంది. అయితే ఏమైనప్పటికీ కూడా మనిషి ఎన్నేళ్ళు బతికినటువంటి కాదు, 52 ఏళ్ళు జీవించినటువంటి వ్యక్తికి 50 ఏళ్ళు వర్ధంతి కార్యక్రమం, అలాగే శత జయంతి ఉత్సవాలు తెలుగు భాషకి వరం ఘంటసాల స్వరం. ఘంటసాల గానసభ ఆసిం గారు 45 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దాంట్లో ఎన్నో ఉడతుడుకుల్ని ఆసిం గారు కాల్చి వడపోసారు. కానీ కార్యక్రమం చేయడం ఒక సామాన్యం కాదు, చాలా కష్టం. అది కోఆపరేషన్ అనేది నలుగురు కలిసి చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఒకళ్ళే చేయాలంటే చాలా కష్టం. నేను నా మిత్రుడు తులసిరామ్ కార్యక్రమాన్ని 25 సంవత్సరాలు చేశాను. కానీ మ్యాన్ పవర్ ఒకటినే ఉండేవాడిని, మనీ పవర్ అందరూ ఇచ్చేవాడిని. ఆ మ్యాన్ పవర్ తగ్గి నేను మానేశాను. మా నాని అంటూ ఉంటాడు, రే వెంకన్న నువ్వు ఏడాది క్లోజ్ అంటావా, మళ్ళీ మొదలెట్టేస్తావరా నువ్వు అనేవాడు. కాకపోతే నా మిత్రుడు 25 సంవత్సరాలు చేసిన తర్వాత ఒరే చాలేరా, నాకు డిసెంబర్లో వాడు ఎరా ఖాళీగా కూర్చున్నావేంటి, నా కార్యక్రమం చేయ అన్నట్టు అడిగినట్టు నాకు అనిపించేది. ఈ ప్రేక్షకుల ఆదరణతో, ఆర్థిక సహాయంతో ఈరోజు నాకు ఘంటసాల గానసభ తరఫున కాసిం గారి తల్లిదండ్రులు అవార్డు ఇచ్చినందుకు కాసిం గారికి రుణపడి ఉంటాను. తాడేపూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం ఏఎంసీ చైర్మన్ ముప్పుడి సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్పుడి సంపత్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఏఎంసీ కమిటీ పరిధిలోని గ్రామాలకు పుంత రోడ్లు వేయడానికి బడ్జెట్ను ఆమోదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ మురళీకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కైగాల్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు కర్రీ వరహాలరెడ్డి, గార్లపాటి వీరకుమార్, బోరాడు శ్రీను, దాసరి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన యాన్యువల్ బడ్జెటే కాకుండా ఈ మార్కెట్ కమిటీ ద్వారా రైతాంగం యొక్క పండించిన పంటని వారి యొక్క పొలాల నుంచి ఎన్నో కొంత రోడ్లు ఉన్నాయి. రైతుల సౌకర్యార్థమే మన యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో మేమంతా కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేయాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది ప్రతి సభ్యులకు కూడా. మన మార్కెట్ రేట్ నిధుల నుంచే కాకోకుండా మన గవర్నమెంట్ నుంచి కూడా మన యొక్క డిప్యూటీ సీఎం గారు ఎన్ఆర్జీసీ వర్క్స్ నుంచి కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి వారి యొక్క కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి కానివ్వండి, ఇతర గ్రాంట్స్ నుంచి కూడా రైతులకి మేలు చేయడానికి ఎన్నో రోడ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా ఆ పుంత రోడ్లు కూడా బాగు చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఏనాడో 2000లో ఇబ్బంది పడ్డటువంటి ఇన్సూరెన్స్ కూడా 2 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క రైతులకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ జిల్లాలో కొట్టు సత్యనారాయణ గారికి దక్కుతుందని ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ రైతాంగం గురించి కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, పట్టుదలతోటి అన్ని వర్గాల ప్రజలకి కూడా మేలు చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి మన యొక్క శాసనసభ్యులు వారు డిప్యూటీ సీఎం గారు. ఈవేళ నేను మనం చేసేది ఏంటంటే, నాకు తెలిసినంత మట్టుకు ఇప్పటివరకు ఎలా జరిగిందో కానీ ఈ సెస్ వసూళ్ళలో కానివ్వండి, ఈ యొక్క చెక్ పోస్టుల కాడ కానీ నిరంతరం కూడా అప్రమత్తతో ఉండాలని మనం చేసుకుంటూ, నిరంతరం కూడా ఈ యొక్క మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసమే మనందరం కూడా పాటుపడతామని, ఈవేళ ఒక సంస్థ నిలబడితేనే దాని చెట్టు కింద మనం అందరం బతుకుతాం. ఆ చెట్టే పాడైపోయిన రోజుని మీకు కూడా ఉద్యోగాలు ఉండవు. మన గ్రామాల్లో ఈ క్రాప్ అందరూ కూడా మిగిలిన అందరూ కూడా తొందరగా చేసుకుంటే రేపు పొద్దుట ధాన్యం అమ్మడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మన గవర్నమెంట్ కూడా కొత్త విత్తనం అదే 126 అలాగే IR64 లాంటి రకాలు కూడా తీసుకోరని మన రైతులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఆవేదనలో ఉన్నారు. అందుచేత మనం ఆ మీటింగ్లో కూడా ఈ ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ తీసుకుని లేకపోతే ఎక్స్పోర్ట్కి అమ్ముతామని మొన్న మా మీటింగ్లో చెప్పడం జరిగింది. అది కూడా రైతులకు చెప్పాలి. అలాగే రానున్న రోజుల్లో కొద్ది నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అది కూడా రైతులకి గొంతులో విధానంలో ఎవరు ఇబ్బంది పడుకోకుండా మన అందరికి కూడా సరిపడగా వాటర్ ఉందని చెప్పి మనం కంగారు పెట్టుకోకుండా వాళ్ళు కూడా మన వెనకాల ఉండి నీటి గురించి కూడా చెప్పాలి. అలాగే మన సభ్యులందరికీ కూడా ఇక్కడున్న చైర్మన్లు కానీ నాతో సహా ఇది మన పార్టీ మనకి ఇచ్చిన పదవులు ఇవి. అందుచేత మీరంతా కూడా ఆలోచించాలి. రానున్న రోజుల్లో మనకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు. మనమంతా కూడా రానున్న రోజుల్లో ప్రజలకు మంచి చేయాలన్నా, మన పదవుల్లో కొనసాగాలన్నా మనమంతా కూడా ఈ 2-3 నెలల్లో కూడా ఒక సైనికుల్లా పనిచేసి గ్రామాల్లోనూ మన పార్టీని బలోపేతం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మంత్రి గారు ఒక 5 కోట్ల దాకా మా పెంటపాడు మండలానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారిని ఇంకా 2-3 రోడ్లు మనం అడగాలని సంకల్పంతో మా చైర్మన్ గారికి 2 కాగితాలు ఇస్తానండి. పెంటపాడులో మా కస్బా పెంటపాడు ముత్తేపురం గ్రామంలో రోడ్డు, మాంగిపాడు టు యానాల్పిల్ బరియాల్ గ్రౌండ్ వరకు ఒక రోడ్డు, అవి కూడా మంత్రి గారితో చెప్పి మన సంపత్ కుమార్ గారు కొంచెం శాంక్షన్ చేయించవలసిందిగా, మరియు ఈరోజు బడ్జెట్ అంతా సెక్రటరీ గారు చదివారు. వారన్నీ మా సభ్యులందరూ మేము ఉన్నాం. మా ఖర్చులు అవన్నీ ఉంటాయి. వారికి ఎప్పుడు జరిగే విధానంగానే అన్నీ చేస్తున్నారు. మా చైర్మన్ గారు ప్రతి పాయింట్ చెక్ చేస్తూ
ఇప్పటి వరకు ఇప్పుడు మండల చైర్మన్లు ఎవరు చేయలేదు. ప్రతి పాయింట్ ఆయన చెక్ చేయడం మా అందరికీ మన మార్కెట్ యార్డ్కి కూడా మంచి విలువ పెరిగింది. అది కూడా వారికి మంచి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటూ వ్యవసాయ శాఖ తరఫున రబీ వరికి సంబంధించి ఈ పంట నమోదు జరుగుతుంది. అది ఫిబ్రవరి 15వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అండి. అంటే ఆల్రెడీ జనవరి నెల అంతా జరిగింది, ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా జరుగుతుంది. మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదు చేయించుకోవడమే కాకుండా ఏలు ముందరలు వేయాలి. రైతులందరూ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ కింద వేయాలండి. ఎవరైతే బయోమెట్రిక్ అటెండెన్స్ వేశారో వాళ్ళ దగ్గర మాత్రమే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి సభ్యులందరూ గమనించి రైతు సోదరులు కూడా తెలియచేయాలని కోరుతా ఉన్నాము. ఈ పంట నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20వ తారీఖు వరకు కూడా సోషల్ ఆడిట్ కింద మనం ఎవరి రైతుల యొక్క పొలాలు అయితే ఈ పంట నమోదు చేశామో ఆ లిస్టులన్నీ కూడా రైతు భరోసా కేంద్రంలో డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అంటే చూసుకోవచ్చు, రైతులు చూసుకోవచ్చు మీ పొలం అయిందా లేదా, ఎన్ని ఎకరాలు అయింది, ఎక్కడైనా సర్వే నెంబర్ కానీ ఏమైనా తప్పు ఉందా ఏంటనేది ఈ 5 రోజుల్లో చూసుకుని తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ ఆర్బీకే అసిస్టెంట్కి తెలియజేసినట్లయితే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుందండి. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నం సతీష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ గన్నం సతీష్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, పంతం శేఖర్, ముప్పిడి రమేష్, బేతల సత్యనారాయణ, చంద్రశేఖర్, ఉమా, విద్యాసాగర్, సత్యబాబు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గన్నం సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి సేవా కార్యక్రమాలతో పాటు ఏదైనా దైవ కార్యక్రమాలు చేసే వ్యక్తుల్లో అగ్రభాగాన మన గన్నం సతీష్ గారు ఉంటారు. ఎందుకంటే ఆయన మరి నెలకి ఒకసారి అరుణాచలం వెళ్తారు. అలాగే కస్వాపెంటపాడు గ్రామంలో పెంట్లమ్మ గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత మన గ్రామస్తులతో అలాగే పంతం శేఖర్ గారితో పాటుగా గన్నం సతీష్ గారి కృషి పూర్తిగా ఉందని చెప్పక తప్పదు. అలాగే ఎక్కడ ఏది జరిగినా మరి సేవా కార్యక్రమాలలో ముందుంటాడు, అలాగే దైవ కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు. అలాగని పార్టీ కార్యక్రమం ఏ కార్యక్రమం చెప్పినా దిగ్విజయంగా చేసుకొచ్చే మనిషి మన గన్నం సతీష్ గారు. ఆయన కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మరి భవిష్యత్తులో మంచి పదవులతో ముందుకు వెళ్ళాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు. మా తమ్ముడు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గన్నం సతీష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడమే కాకుండా తమ్ముడు ఏ కార్యక్రమం చేసినా సరే ఒక సేవా కార్యక్రమంగా ఉండాలని చెప్పి 10 మందికి ఉపయోగపడాలని చెప్పి పెద్దలు లేదు, చిన్నలు లేదు, యువకులు లేదు, అందరితోటి కూడా ఒక స్నేహభావంగా వెళుతూ అందరితో ప్రేమపూరితంగా ఉండే వ్యక్తి మా తమ్ముడు సతీష్ గారు. మరి తమ్ముడికి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఎందుచేతనంటే ఏ కార్యక్రమం చేసినా ప్రతిదీ కూడా ఒక సేవా కార్యక్రమంగా యువకుల్లోనూ కస్బాపెంటపాడు గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ తనదైన శైలిలో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాలతో పాటు అలాగే రాజకీయంగా కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ చెప్పిన వెంటనే కార్యక్రమం ఏదైనా సరే పట్టుదలతోటి ఎంత కష్టమైనా సరే మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం. మా సోదరుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గన్నం సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సతీష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుడు కోరుకుంటూ
పుట్టినరోజు ఫంక్షన్లైనా, పెళ్లి రోజు ఫంక్షన్లైనా ఇటువంటి వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ఆర్భాటాలకు పోయి వేరే ఖర్చుల కన్నా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా చేయాలని కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ అని మరి పెద్దలు చెప్పిన మాట మరి అక్షరాల నిజం. ఎందుకంటే అన్నదానం చేసిన వారు మన ఆ రోజు పెట్టిన రోజంతా కూడా గుర్తుంటారా? గుర్తుపెట్టుకుని పలానా ఆయన నాకు ఈ రోజుని నాకు ఈ భోజనం పెట్టించారు, నాకు కడుపు నింపారని అతను ఎంతో ఆనందపడి ఆయన ఆ వ్యక్తికి ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా మన కస్బాపెంటపాడు గ్రామం మన గంధం సతీష్ గారు మరి పుట్టినరోజు సందర్భంగా మరి సతీష్ గారు మరి ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి ఉన్నత పదవులని అనుభవించి వారు ప్రజాసేవలో జీవితం అంతా ప్రజాసేవలో అంకితమై ఉన్నారు కనుక ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడేపురం తెలుగు సాహితీ సమాఖ్య 64వ కార్యక్రమంగా సోమవారం స్థానిక రామచంద్రరావుపేటలోని షిరిడి సాయి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావుచే భగవద్గీత అష్టావధానం జరిగింది. సభాపతిగా తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షులు మండా బ్రహ్మాజీ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక నాటక కళా పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు బొద్దాల వెంకటరామారావు పాల్గొన్నారు. సాహితీ సమాఖ్య కోశాధికారి మండవల్లి చెన్నా నాగేంద్రరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి పైలి శ్రీనివాసరావు అష్టావధాన కార్యక్రమంలో అప్రస్తుత ప్రసంగం చేయగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ, వ్యస్తాక్షరి సమాఖ్య పూర్వ అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్ అఖండ పఠనం చేశారు. షిరిడి సాయి స్కూల్ అధినేత జంగా శ్రీనివాసరామరాయ్ జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్ మహాడభూషి జ్యోతి కుమారి వందన సమర్పణ చేశారు. ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు చేసిన అష్టావధానం విధానం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆయనను సత్కరించారు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. విదేశీ భాషల మోజులో పడి తెలుగు సాహిత్యం పట్ల ఆదరణ తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యంకు ఉన్న ఔన్నత్యాన్ని కొనియాడారు. మరి పెద్దలు జంగా గోపాల్ గారు కింబర్లీ విద్యా సంస్థని తాడేపల్లిగూడెంలో ఆంగ్ల మాధ్యమంలో ముందు స్థాపించడం, వారు ఎందరో సాంస్కృతిక కళా సాహితీ కార్యక్రమాలకి గోపాల్ గారు అండదండలుగా ఉండటం, సాహితీ సమాఖ్యతో పాటుగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అలాగే బీవీఆర్ కళా కేంద్రం నిర్వహించే అనునిత్యం జరిగే అనేక హరికథ, మరి బుర్రకథ, నాటకం, నృత్యం, అలాగే సంగీతం, అలాగే శ్రీశ్రీ జయంతి వర్ధంతం లాంటి ఎన్నో కార్యక్రమాలని వారు ఎంతో ఉత్సాహంగా మరి వారు పాల్గొని ఆ కార్యక్రమాల్లో భాగస్థులు అయ్యేవారు. ఇప్పుడు మన వయోభారంతో ఏలూరులో వారు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా మరి మేమందరం కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఇక్కడికి రావటం కానీ మేము అక్కడికి వెళ్ళటం కానీ చేస్తూ గోపాల్ గారి యొక్క మరి సేవలు, అందులో ఆంగ్ల నిఘంటువుతో పాటుగా ఆయన తెలుగు భాష ఆంగ్లం తర్జుమా చేసే విధంగా భాషా కళ్యాణం అనే ఒక నిఘంటువుని, డిక్షనరీని వారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం తెలుగు సాహితీ సమాఖ్య వారు నిర్వహిస్తున్నారు. మా స్కూల్లో వెంటనే సార్ తప్పనిసరిగా రండి, మా పిల్లలకి మంచి విషయాలు చెప్పండి అదే వాళ్ళకి నేను నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చారు. చాలా చక్కని, నేను ఇంత అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం అని చెప్పేసి నేను అనుకోలేదు. అందులో మా అదృష్టం ఏంటంటే మా స్కూల్ పిల్లల్ని ఇందులో అష్టావధానంలో మరి పాల్పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా తెలుగు సాహితీ సమాఖ్య కూడా నా హృదయంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు 25 ఏళ్ల క్రితం తెలుగు సాహితీ సమాఖ్య వారు మా ఇంట్లో పెట్టారు. నాన్నగారు మహాలక్ష్మి నగర్లో పెట్టడం, అలా చక్కగా ఈవినింగ్ పెట్టారు. అలాగే చక్కని వెజిటేరియన్ ఫుడ్, మంచి ఫుడ్ పెట్టడం జరిగింది. నాన్నగారి దగ్గర నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా మంచి భోజనం ఏర్పాటు చేయాలంటే నాకు గుర్తొస్తుంది ఆ రోజు 25 ఏళ్ల క్రితం. మరి అలాగే తెలుగు సాహితీ సమాఖ్య వారు అవకాశం ఇస్తే ఆ కార్యక్రమం కూడా ఒకసారి మనం చేసుకుంటాం. భగవద్గీత అనేది ఎప్పుడూ రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకునే వయసులో చదివి దాన్ని తెలుసుకునేటువంటిది కాదు. చిన్నప్పటి నుండి కూడా భగవద్గీతను తెలుసుకుని అందులో ఉన్నటువంటి విషయాల్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో ఉండేటువంటి అనేక విషయాలు మన జీవన విధానాన్ని సంస్కరిస్తాయి. మనం ఆనందంగా, సంతోషంగా
మంచి మార్గంలో వెళ్ళే విధంగా ప్రేరేపిస్తాయి. అటువంటి భగవద్గీతలో ఉండేటువంటి విషయాలను తెలియజేయడం కోసం, భగవద్గీత యొక్క మహిమను అన్ని చోట్ల వ్యాపింపజేయడం కోసం మన భారతీయ మహిమ ఈ భగవద్గీత. భారతీయ తత్వంలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థానం భగవద్గీతది. అటువంటి భగవద్గీత యొక్క మహిమను విస్మరిస్తున్నటువంటి నేటి కాలంలో అందరూ కూడా ఆధునిక జీవన విధానం సాగిస్తూనే తాత్వికంగా కొంచెం ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని, గీతలో తెలిపినటువంటి కృష్ణుడు అందించినటువంటి నైతిక విలువల్ని, మానవీయ మూల్యాలని తెలుసుకుని అందరూ కూడా ఆనందంగా జీవించాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో భగవద్గీతని అంతటా ప్రసరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో గీతావధానం చేయడం జరుగుతుంది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బట్టిరెడ్డి నాగ కుమార్ రాజు, నాగతులసి దంపతుల వారి కుమార్తె స్వామసాయి శ్రావణి, కుమారుడు హరి శివనాగ వెంకట మణికంఠ, పవన్ గణేష్ల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష సేవలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు శ్రీ బట్టిరెడ్డి నాగ భీమ కుమార్ రాజు గారు, బద్రి గారు, వారి ధర్మపత్ని నాగతులసి దంపతులు, వారి కుమార్తె సోమసాయి శ్రావణి, వారి కుమారుడు పవన్ గణేష్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ మరియు అన్నసమారాధన నిర్వహించబడింది. ఈ రోజున అన్నసమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించబడింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. అలాగే బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్నసమారాధన నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి శివప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజున అన్నసమారాధన నిర్వహిస్తున్న దాతలకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.